మొత్తానికి బంగ్లాదేశ్ దారికొచ్చింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పోగానే భారతదేశంతో ఉన్నటువంటి ఆర్థిక ఒప్పందాల విషయంలో మొండి వైఖరిని అవలంబిస్తున్నటువంటి బంగ్లాదేశ్ జార్ఖండ్లో ఉన్నటువంటి గొడ్డా పవర్ ప్లాంట్, ఇది అడానీలకు చెందినటువంటిది. ఈ అడానీకి చెందినటువంటి ప్లాంట్కి కూడా బకాయిలు చెల్లించడానికి నిరాకరించింది. పైగా స్థానికంగా మేము విద్యుత్ ఉత్పాదన చేసుకుంటాం, మాకు భారతదేశంలోని అడానీకి చెందినటువంటి కంపెనీ నుంచి మాకు విద్యుత్ అక్కర్లేదంది. దాంతో 1600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పాదన చేసేటటువంటి జార్ఖండ్లోని గొడ్డాలో ఉన్నటువంటి తమ ప్లాంట్ నుంచి అడానీ బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరాను ఆపేశారు. బంగ్లాదేశ్కి తత్వం బోధపడింది, వాస్తవం తెలియవచ్చింది. తమ దగ్గర విద్యుత్ ఉత్పాదన లేదన్న విషయం అర్థమైంది. దాంతో తక్షణము $437 బిలియన్ చెల్లించి బాబు విద్యుత్ భిక్షాందేహి అని చెప్పి అడగడం మొదలుపెట్టింది.